కాశీకెళ్ళి వచ్చినాక గంగా నీళ్ళు బాగా పడినాయా? గంగా నీళ్ళు బాగానే పడ్డాయి, అక్కడ పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు. నీకెంతసేపు పిల్లవాళ్ళు లేదు నా దగ్గర పెట్టమని చెప్పినా. నేను నీకు ఇచ్చేనే ఇచ్చి నువ్వు అన్నావు అప్పటికే, నేను వినకుండానే వాళ్ళకి ఇచ్చేసిపోయినా. అదొక టీ షర్ట్ లంబో జంబో టీ షర్ట్ వేసుకొచ్చిన కోపం తెప్పిస్తున్నాడు. పెయింట్ అంటే పెయింట్, ఏం పెయింట్ తీసుకొస్తే ఏం పెయింట్ తీసుకొస్తా. ఆకాశ్ ఏమన్నా చేసుకో, నేను పోతా. డైరెక్ట్ వెళ్ళిపోతుంది చూడు, అక్కడ వరకు వెళ్ళిపోయింది, ఇక్కడ వరకు కూడా అక్కడ ఎక్కడ వరకు వెళ్ళిపోయింది. నేను ఏం చెప్పాలి మామ, నేను పోతాను. స్టార్ట్ చేద్దామా? ఫోన్ కూడా లేదు. హలో, నమస్తే నమస్తే. గుర్తున్నామా సార్ మీకు? చెప్పా పెట్టుకున్నా కాశీకి పోయినావు, కనీసం ఏమన్నా గుర్తున్నామా మేము మీకు? ఏడున్నావు? ఏం కొన్నావు నా కోసం కాశీకి వెళ్ళినావు? అదే నేను మన పార్క్ దగ్గర ఉన్నదా, వెయిట్ చేస్తున్నా. ఎక్కువ ల్యాగ్ చేయకు, తొందరగా రా. సరే. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. చాలా రోజులు అయిపోయింది నిన్ను చూడక, మొత్తం చాలా రోజులు అయిపోయింది బండి కూడా అంతా నాకు ఏదో సౌండ్ వచ్చినట్టు అవుతుంది. బండిగా అట్లా చాయ్ తాగుదామని బయటకు వచ్చిన, మంచిగా గ్లామర్. అవునవును, నేను అదే అడుగుదాం అనుకుంటున్నా. కొత్తగా ఉన్నావు, కాశీకి వెళ్ళి వచ్చినాక గంగా నీళ్ళు బాగా పడినాయా? గంగా నీళ్ళు బాగానే పడ్డాయి, అక్కడ పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు. బాగా మునిగినావా? బాగా నీట్, అందుకని తెల్లగా అయిపోయినా మొత్తం. దర్శనం ఎట్లా జరిగింది? ఏం తెచ్చినా నా కోసం? వెతికి వెతికి మరి తీసుకొని వచ్చిన. సెలక్షన్ బానే ఉంది. కన్నా చేతి సరిపోదేమో. నువ్వు బక్క ఉన్నావు, నాకేం తెలుసు, నేను కాశీకి వెళ్ళి పట్టుకొని వచ్చిన. ఇది చూడు ఎంత నీట్గా ఉందో. ఇగో ఏమైంది, దాచుకుంటాను గుర్తుగా. వెతికి పట్టుకొచ్చిన తెలుసు, అది ఇష్టంతో తీసుకొచ్చినావు కదా. 140 రూపీస్ పడ్డది నాకు. ఇప్పుడు లెక్క అడిగాడు నిన్ను, ప్రతిదీ లెక్కలు చెప్తావు. ప్రేమతో పట్టుకొచ్చినప్పుడు లెక్కలు చెప్పద్దు. ఎందుకు బండంత మురిగ్గా ఉంది? బండంత మురిగ్గా ఉంది, ఏడబెట్టి చచ్చినావు బండి? ఏమైంది? స్క్రాచెస్ అన్ని దిగోసారి, దిగు దిగు బండి దిగు. అరే ఏమి స్క్రాచెస్, ఏమి అసలు ఏమైతుంది? నేను చెప్పినా నువ్వు ఎక్కడ పెట్టినా, ఎవరికి ఇచ్చిన బండి? బండి అక్కడ కింద పెట్టేసిపోయినా, మన రూమ్ కాడ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర. నేను చెప్పినా నా దగ్గర పెట్టించావు ఉంటే నేను డైలీ క్లీన్ చేసుకుంటా. తెలియకుండా ఏం చేసావు? నేను చెప్పిన నా దగ్గర ఉంచు బండి, నేను క్లీన్ చేస్తే ఎవ్రీడే, నా దగ్గర సేఫ్ ఉంటుంది, ఎవ్రీడే చూసుకుంటాను. చూడు ఎంత చెత్త చెత్త పార దొంగిరు వాళ్ళందరూ, నీ ఫ్రెండ్స్. ఇస్తావు నమ్మకం తీస్తావు, వాళ్ళు అట్లా చేస్తారు. ఇప్పుడు అన్ని స్క్రాచెస్ అన్ని చేయించుకోవడానికి ఒక 6000 అవుతుంది. అదే అటు ఇటు సౌండ్. ఒకసారి బండి ఆన్ చేయి. నాకు నువ్వు వచ్చినప్పుడు ఏదో టక్క టక్క సౌండ్ వచ్చింది. వచ్చినప్పుడు ఏదో టక్క టక్క సౌండ్ వచ్చింది. బండి అదేదో చక్క 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 సౌండ్ వస్తుంది అక్కడ చైన్ దగ్గర. అన్ని 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 అట్లానే చేసుకుంటావు, అలా అన్ని అట్లానే చేసుకుంటావు. అలాగే అన్నికి అలానే ఉండాలి, డబ్బులు దోలదలాలి. మళ్ళీ ఏమన్నంటే ఏడ్చుకుంటావు, నాకు బండి పాడైంది, కొంచెం పైసలు కొట్టవా, బండి పాడైంది. మొన్ననే 6000 పెట్టి చేయించిన, ఇంజన్ ఆయిల్ పోతే అన్ని పోతాయి. ఆ స్టాండ్ ఎరగపారుదబ్బావు, మళ్ళీ దాన్ని చేయించిన బండి. నేను కూడా అది చూసుకోవాలి కదా. ఎంత కష్టపడి కొన్నావు బండిని, రూపాయి దాచిపెట్టుకొని ఇట్లా పారదొబ్బితే ఎట్లా? నాకు ఇయ్యమని చెప్పినా కదా నీకు. నా దగ్గర పెడితే ఎంత సేఫ్ ఉంటుంది బండి. ఎవ్రీడే క్లీన్ చేసుకుని చూడు ఎలా మురికిగా ఉంది, ఎక్కడెక్కడ తిరిగారు, ఏం చేశారు. నువ్వు నమ్మకంతో ఇచ్చావు, వాళ్ళ నమ్మకంతో జాగ్రత్త చేసుకున్నారా? బండి అంతే, అక్కడ అదే ఆడ పెట్టుదా అంటే బండి ఆడ అడిగింది, అదే నాకు ఈరా బండి ఏం చేస్తామంటే నువ్వు అడిగిన అప్పటికి నేను నీ దగ్గర అవును, నా దగ్గర పెట్టమని చెప్పినా. ఇప్పుడు ఏమైంది? నేను కూడా చూసుకోవాలి నిజంగా. అన్ని గీతాలు ఎక్కడన్నా పారదొబ్బిర్రా, లేకపోతే దేనన్నా గుద్దిర్రా? నైటే వచ్చిన నేను కూడా ఇంతకు ముందే, నువ్వు చూసినాకనే చూసుకుంటున్నా దీన్ని. బన్నీకి ఫోన్ చేయి, చెప్తాను బన్నీ సంగతి చెప్తాను. బన్నీకి ఫోన్ చేయి. నేను కూడా ఇంతకు ముందే చూసుకున్నా. ఫోన్ చేయి, బన్నీకి ఫోన్ చెయ్యి. బన్నీకి ఇన్నిసార్లు చెప్పాను, 1కి 10 సార్లు చెప్పా పోయాడప్పుడు, బండి ఎక్కడ పెట్టినావు, నాకు ఇచ్చేసిపో, మా హాస్టల్ దగ్గర పాడేసిపో అని. బండి ఏడును ఈఎస్ఐ పార్క్ కార్డు ఇక్కడ, నేను ఈఎస్ఐ పార్క్ కార్డు
ఏసే చూడు ఎంత డస్ట్ ఉందో, మొత్తం డస్ట్ డస్ట్. ఛీ, అత్తున్నాడు. బండి చూడు ఎంత ఖరాబ్ ఉందో, అసలు గలీజ్ ఉంది. ఆడు చేసిండు, నేను చేసిండా? నీకు సిగ్గులేదు నా దగ్గర పెట్టమని చెప్పినా? నేను నీకు ఇచ్చేనే ఇచ్చి నువ్వు అన్నావు అప్పటికే, నేను వినకుండానే వాళ్ళకి ఇచ్చేసిపోయినా. నాకేం తెలుసు ఇట్లా వినాలి కదా, వింటే బాగుపడేటోడివి. ఇప్పుడు దీనికి ఖర్చుకే ఎంత అవుతుంది చేపించుకోనీకి? ఎక్కడికెళ్ళి తీసుకొస్తావు అమౌంట్ అంతా? ఇసాక సంపాదించిందంతా ఈ బండికే పెడుతున్నావు. నేనేం చేయాలి? అట్లా చేస్తే నాకు కూడా తెలియదు కదా. ఆయన నీకు అసలు బుద్ధి లేదు. ఎన్నిసార్లు చెప్పినాను ఎక్కడికన్నా పోతే. హాయ్ హాయ్, అంతా బాగుంది. వీటికేం తక్కువ లేదు. ఏమైంది బండి? స్క్రాచెస్ ఏంటి బండి? ఫస్ట్ నుంచి ఎక్కడ ఉన్నాయి బండి? అవన్నీ స్క్రాచెస్ ఉన్నాయి, బురద బురద ఉంది. ఏం చేసిన? ఎక్కడ పారదొబ్బినా బండి తీసుకెళ్ళి? బండి ఎక్కడ పారదొబ్బినావు? స్టాండ్ కూడా లూజ్ అయింది. డొక్కు బండి, పళ్ళు రాలుతాయి డొక్కు బండి అన్నావంటే. ఇది క్లచ్ కూడా లూజ్ అయింది. డొక్కు బండి అంటున్నా. ఒక్కసారి పోయినావా అంటే? ఒక్కసారి పోతే నేను స్క్రాచెస్ అవుతావా? ఇది కూడా పోతే ఇంకేండు. ఎందుకు నవ్వుతున్నావు? నీకు నవ్వే అన్ని బాగొట్టినావు. నేను ఒక్క రూపాయి కూడా ఇయ్యను ఆకాష్ ఇక్కడ నుంచి. బండి నీకు ఇచ్చిందా? నేను బండి ఇచ్చిన బండి నేను ఎవడేమన్నాడు నా దగ్గర పెట్టమని చెప్పినా. నువ్వు నీ ఫ్రెండ్ కి ఎందుకు ఇచ్చాను అంటే నా మీద నమ్మకం లేదా? నేను హాస్టల్ దగ్గర పారదొబ్బు బండి నేను చూసుకుంటా అని చెప్పిన. దోస్తులకి ఇయ్యకు అని చెప్పిన. ఇచ్చిన బండిని స్క్రాచ్ చేసినావు. ఇటు కూడా అట్లనే ఏడ్చింది, స్క్రాచెస్ మొత్తము. ఇటంతా అట్లనే. ఇదేదో ఇంజన్ సౌండ్ వస్తుంది, ఇదేమో క్లచ్ లూజ్ ఉంది. అన్ని 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 చండాలం చేసుకున్న బండిని. నేనైతే ఒక్క రూపాయి కూడా ఇయ్యను. మొన్ననే కష్టపడి బాగు చేయించిన. నీ పైన వరుతా. నీకు నమ్మకం లేకుండా నీ ఫ్రెండ్ గడికి ఇచ్చినావు. ఖరాబ్ దెంగినావు, అది అబద్ధం కాదా బండి? నువ్వు ఏమన్నా అనుకో, నేను కూడా చూడలే. నేను కూడా డైరెక్ట్ నువ్వు ఏడుకు పోయినా అని చెప్పి ఫోన్ చేస్తా. చాయ్ తాగనికి పోతే అన్ని స్క్రాచెస్ ఎందుకు పడతాయి బండి? ఎవరికి ఇస్తారు? నీకు ఇచ్చినప్పుడు సేఫ్ గా చూసుకోవాలి కదా బండి. బండిని ఇప్పుడు నీకు నమ్మకంతో ఇచ్చాడు, నువ్వు సేఫ్ గా చూసుకోవాలి కదా. ఆయన నీకే బుద్ధి లేదు. నీకే బుద్ధి లేదు. ఫస్ట్ నీకే బుద్ధి లేదు. నా దగ్గర పెట్టమని చెప్పి నా హాస్టల్ కూడా పెట్టమంటే తీసుకుని నా దోస్తు బొంగ అనుకుంటే వాళ్ళ దగ్గర పెట్టినావు. వాళ్ళేమో పెద్ద స్క్రాచెస్ పెట్టారు, నామాలు పెట్టారు. నేను బండి అది నాకు టెస్సా పెట్టమన్నది, ఆమె కడిగి పెడతా అని చెప్పింది. బండి అంటే మామ నాకు అక్కడ బండి లేదా, నాకు తిరగడానికి బండి లేదు, రానికి 5 days అవుతుంది కదా, బండి ఆడ తీసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? చెప్పాడేమో స్టోరీ అల్లుతున్నాడు చూడు. ఇప్పుడు చెప్పు నీ స్టోరీ. చెప్పు. ఆయన స్టోరీ అయింది, నీ స్టోరీ అడిగినా. అడిగితే వాడేమన్నాడు, అరే బండి నిజానే పెట్టుకోరా, టెస్ట్ తీసుకుపోతే మొత్తం ఖరాబ్ అయితే బండి ఒళ్ళకి ఇచ్చి నడిపిస్తారా, నేనే పెట్టుకోరా మామ బండి అన్నాడు. నేనెందుకు నడిపిస్తాను? అసలు నేను ఆకాష్ బండి ఎవ్వరికి ఇయ్యను. నాకు ఇచ్చిండ నా దగ్గర సేఫ్ గుంచుకుంటా. అర్థమైంది. సారీ అమ్మతోడు, నువ్వు చెప్పింది ఇంట్లోకి ఇక్కడ చూసినావా? ఆడ ఎన్ని మాటలు మారుతుండు చూసినావా? నీకుండాల నమ్మకము, నా మీద నమ్మకం లేకుండా వెళ్ళి దోస్తు వాళ్ళకి ఇచ్చుకున్నావు. మళ్ళీ ఒక పాకి టీ షర్ట్ ఒకటి వేసుకొని వచ్చినావు. ఆ టీ షర్ట్ ఏందో అదేమా, అదొక టీ షర్ట్ లంబో జంబో టీ షర్ట్ ఎంత మంచిగా ఉంది ఆ టీ షర్ట్ గురించి కాదు. ఫస్ట్ పో, నేను కష్టపడి మొన్న రూపాయి ఇచ్చి నా శాలరీలోంచి కట్ చేసుకొని మరి నీకు బండి చేయించినాను. ఇప్పుడేమో అన్ని స్క్రాచెస్ ఉన్నాయి. ఇప్పుడు అది దానికి దీనికి ఎంత అవుతుంది చెప్పు? కనీసం విలువ ఉందా నీకు? నీ బండి పైన విలువ ఉందా నీకు? ఎంత రూపాయి ఖర్చు చేసుకున్నావు? ఎంత కష్టంతో కొన్నావు? ఎవ్రీ మంత్ ఏదో ఒక స్టోరీ అయితేనే ఉంది బండికి. ఎవ్రీ మంత్ మొన్ననే 6,000 ఖర్చు అయింది. ఇప్పుడు దీనికి ఎంత అవుతుందో? ఎందుకు ఎడుతున్నావురా? నేను ఖరాబ్ చేసిన నేనే చేపిస్తారా? నీకు చెప్పి విసుకుపోయాను. 2,500 ఇంజన్ ఆయిల్ కూడా రాదు. ఇంజన్ ఆయిలే 2,000 కోటిలో అంటే మా బండి అంతా చీప్ అయిపోయింది. నీకు కోటిలో వేపిస్తాడంట. ఏం పోతుంది అలా?
ఆడు ఇంజన్ ఆయిల్ పోతాడు ఇంకేమన్నా పోతాడు ఏదో ఆయిల్ పోతా కొబ్బరి నూనె పోతా అయిపోతాయి కొబ్బరి నూనె నాకు గుణపాఠం అంటే అంత చీప్ అయిపోయిందా బండి అంటే నీకు ఎవడి ఎవడేమన్నాడు అది ఫు, బతుకు ఇచ్చా తీసినావు నాకు ఫస్ట్ టైం బండి మరి ఎట్లుంటది లాస్ట్ మినిట్ ఇట్లా మాట్లాడతారు ఎందుకు ఇచ్చినవరా సరే నా బండి కదా సరే నేను వేస్ట్ తీసినప్పుడు మరి బండి ఎందుకు ఇచ్చినవరా నాకు బండికి ఒక రూపాయి పీకనెత్తి బండి నాశనం అయిపోయి ఏమన్నా పగిలిపోయి ఏమన్నా పీక్కొని నాకెందుకు నీకు నీకుండాలా అని నమ్మినావు తెలిసింది కదా ఇప్పుడు బండి ఆవిడ చేపిస్తాడు ఎక్కడ అడుక్కొని తెచ్చుకుంటా బండికి పైసలు ఇప్పుడు ఇప్పుడు 10,000 అవుతుంది ఇప్పుడు పెయింట్ ఉందిరా ఇంట్లో పెయింటా పెయింట్ వేసేస్తా అయిపోతుంది నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నాడు పెయింట్ అంటే పెయింట్ ఏం పెయింట్ తీసుకొస్తే ఏం పెయింట్ తీసుకొస్తా పెయింట్ అంట పెయింట్ అది ఉంది కడపలకి వేసే పెయింట్ ఉంది ఆరెంజ్ కలర్ వైట్ కలర్ ఇక్కడ వేసేస్తా నీకు తగ్గట్టు తగులుతారు అయిపోతాయి ఎరా ఎట్లా అట్లా వేసిస్తారా 30,000 ఎందుకు పెడతారా దానికి నేను ఏం మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే మాటలు రావు ఫస్ట్ సిగ్గులేదు అందుకే ఇన్ని సార్లు చెప్పిన దోస్తుగాళ్ళకి ఇయ్యకు అప్పటికే దోస్తుగాళ్ళకి ఇయ్యకు పాడు దొప్పుతారు అని వాళ్ళు చెప్పాను నీకని ఎక్కడ కొట్టించినావు ఫుల్ ట్యాంక్ అంట పొద్దు నేను వేసిన పైసలు అరే కూడా తీసిన నైటాలకి వెళ్ళి పెట్రోల్ పైప్ పెట్టి ఇందులో తీయడానికి ఉండదు ఇందులో కేటీఎం లో అబ్బా ఎన్ని పచ్చ అబద్ధాలు ఆడుతున్నాడు చూడు అసలు ఇందులోంచి ఎలా తీస్తారు పైప్ పెట్టి కూడా వీల్చుకొని ఏం చేయమంటే లాస్ట్ కి అయితే బండి మొత్తం ముట్ట ఊడిపోయింది ఆయనకి కూడా అదే కనిపించరా మీ రూమ్ లో కూడా ఉన్నా నేను తెంగేనా పో అని చెప్పిన చూద్దా అది ఏడుతుంది అది ఏడు మరి నాకు ఎందుకు ఇష్టం మరి బండి ఇప్పుడు ఎంత కష్టపడి కొన్నా బండి అన్ని స్క్రాచెస్ ఉంటాయి ఆమెకి ఇవ్వకుండా నీకు ఇచ్చిపోయినా బండిని సరే ఆకాష్ ఏమన్నా చేసుకో నేను పోతా నువ్వు ఏం డీల్ చేసుకుంటా చేసుకో నేను పోతాను ఇంకా నాకు నచ్చలేదు బాగా నేను పోతున్నా ఇంకా హాస్టల్కి ఇక నుంచి నీ బండికి నేను పైసలు ఇయ్యను ఏమి ఇయ్యను నేను ఎంత కష్టపడి ఇచ్చాను నాకు తెలుసు చేయించుకోండి నేను ఏం చేయాలి మామ డైరెక్ట్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది ఇక్కడ వరకు కూడా అక్కడ ఎక్కడ వరకు వెళ్ళిపోయింది నేను ఏం చెప్పాలి మామ ఇగో నేను దోసానాని బండిస్తే ఇగో ఎన్ని స్క్రాచ్లు పెట్టింది చూడు ఆమె మొత్తం అలిగి ఆమె వెళ్ళిపోయింది మా దోసగాడేమో లంగా ఆడు నేను బండి అడిగినాక మళ్ళీ ఏమంటుండు నేను ఏమన్నానా అని అంటున్నాడు బండి నన్ను ఇది చూడు ఎన్ని స్క్రాచ్లు పట్టాయో నిజం మామ చెప్తున్నా ఆమెమో అలిగి వెళ్ళిపోయింది మామ ఇక ఎట్లా కలపాలేమో నిజం చెప్తున్నా